తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే మంచి ఫేమ్ ని తెచ్చుకున్న సౌత్ హీరోయిన్స్ లో తన పర్ఫార్మెన్స్ తో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేష్ కూడా ఒకరు. తెలుగులో నేను శైలజ చిత్రంతో ఒక హోమ్లీ ఎంట్రీ ఇచ్చి నెక్స్ట్ ఒక మాస్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు సహా తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన కీర్తి ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఆమె సినీ కెరీర్ కొంచెం గాడి తప్పింది అనే సమయంలోనే తన పర్సనల్ లైఫ్ ని రంగులమయంగా మార్చుకుంది. ఇన్నేళ్ల తన కెరీర్లో ప్రేమ పుకార్ల వార్తలని దాచి ఉంచి ఫైనల్ గా బయటపెట్టింది. తన స్నేహితుడు కం ప్రేమికుడు అయినటువంటి యాంటోనీ 30ని ప్రపంచానికి పరిచయం చేసి ఏకంగా అతనితో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్టుగా రివీల్ చేసి షాక్ ఇచ్చింది. అప్పటికే కీర్తి సురేష్ పై ప్రేమ పెళ్లి అంటూ రూమర్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలోనే మొదట మౌనంగానే ఉండి కన్ఫర్మ్ చేయగా నెక్స్ట్ తన ప్రేమని ఆ తర్వాత పెళ్లిని కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఈ నేపథ్యంలోనే ఒకటి కాదు 2 పెళ్లిళ్లు చేసుకోబోతోందని మేము ముందే రివీల్ చేశాము. ఇప్పుడు మేం చెప్పినట్టుగానే కీర్తి సురేష్ తన ప్రేమికుడిని 2 సార్లు పెళ్లి చేసుకుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. కీర్తి గోవాలో హిందూ సాంప్రదాయంలో అలాగే తన భర్త యాంటోనీ 30 అనుసరించే క్రైస్తవ సాంప్రదాయంలోనూ పెళ్లి చేసుకుంటుంది అని ముందే తెలిపా. దీని ప్రకారం తొలుత హిందూ సాంప్రదాయంలో జరిగిన పెళ్లి పిక్స్ బయటకి రాగా సినీ ప్రముఖులు ఈ యువ జంటకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక లేటెస్ట్ గా కీర్తి సురేష్ క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగిన మ్యారేజ్ పిక్స్ ని షేర్ చేసుకోవడంతో అవి మరింత వైరల్ అయ్యాయి. అయితే కీర్తి సురేష్ వీటిలో మొదటగా పెట్టిన ఫోటోనే ఇప్పుడు హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన భర్తతో వారి ప్రేమకి ప్రతీకగా లిప్ లాక్ పెట్టుకుని పెద్దల సమక్షంలో తమ పెళ్లి గ్రాండ్ గా చేసుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో కీర్తి సురేష్ ఏ హీరోతో లిప్ లాక్ చేసింది లేదు. ఆ విజువల్స్ కూడా ఏమీ లేవు. దీంతో తన నుంచి ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు ఆడియన్స్ కి ఒకంత షాకింగ్ గా అనిపించింది. దీంతో తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ హ్యాపీ మూమెంట్స్ పక్కన పెడితే కీర్తి సురేష్ తన తొలి హిందీ చిత్రం బేబీ జాన్ చేస్తోంది. ఈ సినిమా కూడా ఈ డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికి తన ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది కీర్తి.